అండి అందరికీ నమస్తే. నేను మీ వీరేష్ బుజ్జి అండ్ హనుమాపురం కుర్రాళ్ళు. ఏంటి రెండు పేర్లు చెప్తా ఉన్నారు అనుకుంటున్నారు. రెండు పేర్లు ఏంటంటే లోపల ఒక పేరు పైన ఒక పేరు ఉందండి, అందుకే రెండు పేర్లు చెప్పాను. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏదైనా ఒక మెసేజ్ పెట్టినప్పుడు మీరు చూసే ఉంటారు, మెసేజ్ పెట్టినప్పుడు హనుమాపురం కుర్రాళ్ళు అని పెడుతుంది అండ్ మన వీడియోస్కి వచ్చేసి వీరేష్ బుజ్జి అని పేరు పడి ఉంటుంది. సో అందుకే రెండు పేర్లు కలిపి చెప్తున్నాను, ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సరే, ఈరోజు మనం టాపిక్ ఎందుకంటే నేను మీకు మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే చూపించానండి, పెద్దగా అయిన తర్వాత మేము చూపించలేదు. సో అందుకే ఈరోజు చూపించాలని అనుకున్నాను. మన వాళ్ళు అడుగుతూ ఉంటారు, మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నాడు, పొలంలో ఏం చేస్తూ ఉన్నాడు, మొక్కలు ఎంత ఎత్తైనాయి ఏంటి అని అడుగుతూ ఉన్నారు. సో అందుకే చూపిస్తూ ఉన్నానండి, చూసేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు సూర్యాస్తం అవుతూ ఉంది. ఇదైతే మా పొలం అండి, చూడండి. మొక్కలు ఎంత ఎత్తైనా మీకే తెలుస్తూ ఉందని మీకు తెలియట్లేదు అనుకుంటా. నాకు తెలిసి నేను నిలబడి చూపిస్తేనే మీకు నాకు ఎంతవరకు ఉంది, మొక్క ఎంత హైట్ అయ్యింది అనేది మీకు తెలుస్తుంది క్లారిటీగా. సో అందుకే చూపిస్తాను మళ్ళీ ఒకసారి. సో ఫ్రెండ్స్, మొక్క ఎంత ఎత్తి ఎదిగింది, మొక్క ఎంతవరకు ఉంది, నాకు ఎంతవరకు ఉందో మీకు చూపిస్తాను, చూసేయండి. మొక్క వచ్చేసి నాకు నడుము దగ్గరకు ఉందండి. మొక్క వచ్చేసి నాకు నడుము దగ్గరకు ఉంది. సో ఇప్పుడు అర్థమైందా మొక్క ఎంత ఎత్తు ఎదిగిందో? నాకు చూస్తామంటే ఇంటికి వెళ్ళబుద్ది కాదు నాకు సాయంత్రం. ఎందుకంటే ఇక్కడే మొత్తంగా హాయిగా మంచం తెచ్చేసుకొని మంచంలో ఈడే పండుకొని హాయిగా నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఎందుకంటే మనకంటూ ఒక ఇల్లు ఉంది, అందరు ఇంట్లో వెళ్ళి ఆడే పడుకుంటూ ఉంటాం. సో ఇంకా ఇక్కడితోనే అయిపోలేదండి. ఇంకా ఈ పొలంలో ఇంకా పేను ఉంది, దోమ ఉంది, జిగ ఉంది, ఆకుముడతో ఇది ఆకులన్నీ బొక్కలు పడతా ఉన్నాయి, పురుగు ఉంది, లద్దె పురుగు ఉంది, అండ్ ఇది కాయకి పురుగు పట్టింది. అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా కాస్ట్లీ మందులు వాడాలి. ఇప్పుడు ఆ మందు ఒకసారి వచ్చారు, ఏదో ఒక పంటలోకి తిరుగుతూ ఉంటారు కదా అగ్రికల్చర్ ఆఫీసర్లు, వాళ్ళు వచ్చారు మన పొలాన్ని చూశారు. సో వాళ్ళు అన్నీ చెక్ చేసిన తర్వాత కాయకి ఏముంది, పంటకి ఏం కావాలి, ఏ మందు కావాలి అవన్నీ వాళ్ళు చెప్పి దాంట్లో ఒక పేపర్లో రాసిచ్చి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి వెళ్ళారండి. సో అదైతే చాలా కాస్ట్ అన్నారండి. ఇచ్చింది రెండు మందులు రాసిచ్చారండి, కానీ అది అంతకు మించి ఉంది. అది దాని రేటు ఎంత పడుతుంది సార్? దాని రేటు ఎంత ఉంటుంది అంటే మ్యాక్సిమం వచ్చేసి ఒకటి 1450 రూపీస్, 1450 రూపాయలు చెప్పారండి ఒకటి. ఇంకొకటి 850 చిల్లర మేబీ చెప్పారండి. సో ఒక్కసారి స్ప్రే చేసేదానికే, మళ్ళీ డబల్ కాదండి బాబు, ఒక్కసారి మందు కట్టేదానికే 1400 ప్లస్ ఒక 850, 2250 రూపాయలు ఒక్కసారికేనండి బాబు, ఒక్కసారికే. ఇంకా మీరు ఇప్పుడే చూస్తున్నారు, చిన్నప్పటి నుంచి చెట్టు పెద్దగా అయ్యేంత వరకు ఎన్ని స్ప్రేలు చేసి ఉంటామండి, ఆలోచించారా? ఎంత పెట్టుబడి పెట్టింటాము. సో గైస్, మీరు అర్థం చేసుకుంటారా అనుకుంటున్నా. ఇదే మా పొలం. ఎంత ఎత్తైందో మీకు కూడా తెలుసు కదా, నాకు నడుము దగ్గరకు ఉంది మా పొలం. ఓకేనా? సో గైస్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కుదిరితే మన ఛానల్లో షేర్ చేయండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. కుదిరితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్? సీ యూ నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్ గైస్.